హలో ఆల్, వెల్కమ్ టు వల్లీస్ వ్లాగ్స్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూద్దాం. అదే పొడి కారం దోశ. ఎలా చేయాలో చూడండి. సో ముందుగా దోసపిండి తీసుకొని మనకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా దోశ వేసుకుందాం. కాస్త మా దోశల పని పెద్దగా ఉంటుందండి, ఎందుకంటే నాకు పలుచగా పెద్దగా చేస్తే టైము సేవ్ అవుతుంది, త్వరగా వర్క్ అయిపోతుందని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా పొడి ప్రిపేర్ చేసుకొని ఆ పొడిని చేత్తోనే వేయండి, ఎందుకంటే చేత్తో అయితేనే ఈవెన్గా పడుతుంది దోశ పైన. ఇలా పల్చగా వేసుకొని దోశని బాగా దోరగా కాలనివ్వండి. గ్యాస్ కాస్త స్విమ్లో పెట్టారంటే దోరగా కాలుతుంది, లేదంటే మాడిపోతుందండి. ఇలా కాలాక ఇప్పుడు ఆ దోశని ఫ్లిప్ చేయకుండా జస్ట్ ఇలా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసిన దోశని రెండు వైపులా కొంచెం సేపు స్లిమ్లోనే పెట్టి గ్యాస్ కాలనివ్వండి. సో అవసరమైతే దానిపైన ఒక హాఫ్ స్పూన్ నూనె వేయండి. సో ఇప్పుడు ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ. దీన్ని ఇలాగే తినచ్చు, లేదు మనకు ఏదైనా చట్నీ, పికిల్ ఏది నచ్చితే దాంతో కలిపి తీసుకోవచ్చు. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆ పొడి ప్రిపరేషన్ కూడా నేను నా ఫర్దర్ వీడియోస్లో కంపల్సరీ యాడ్ చేస్తాను. సో మీరు కూడా ఈ దోశను ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.